తిరు జిల్లా కొంగాటం చింతల ఎల్లాగరం గ్రామాల మధ్య జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. నవాజ్ బాషా అనే యువకుడిని ఆయన స్నేహితులు సర్దార్ హత్య చేసినట్లు డీఎస్పీ ప్రభాకర్ తెలిపారు. గతంలో అప్పుగా తీసుకున్న డబ్బులు ఇవ్వలేదనే కోపంతో పథకం ప్రకారం పాలలు నదికి తీసుకువెళ్లి కొయ్యతో కొట్టి దారుణంగా హత్య చేశారన్నారు. నవాజ్ తల్లి నిలదీయడంతో సర్దార్ పరారయ్యాడన్నారు. నిందితుడు సర్దార్ను పోలీసులు అరెస్టు చేసి విచారణ జరుపుతున్నారు. రీసెంట్గా జరిగిన మర్డర్ కేసు ముద్దాన్ని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. 21వ తారీఖు ఈ మర్డర్ చేసిన సర్దార్ నవాజ్ అనే వ్యక్తి మర్డర్ చేశాడు. నవాజు సర్దార్ ఇద్దరు ఫ్రెండ్స్. నవాజుకు ఒకసారి 50,000, ఇంకోసారి 50,000, 1,00,000 రూపాయల డబ్బులు వాళ్ళు తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి సర్దార్ అప్పుగా ఇప్పించాడు. అప్పు సరైన కాలంలో నవాజ్ చెల్లించండి చెప్పి సర్దార్ కోపం పెంచుకున్నాడు. 21వ తారీఖు ఇంటి దగ్గర ఉంటే పిలుచుకొని పోయి మందాన్ని పిలిచిపోయి దాక్కుంటూ చలి ఎక్కువగా ఉండి చలిమంట వేసుకొని మధ్యలో డబ్బులు తీసుకుపోయిన వాగ్వాదం రావడంతో లేచి మండుతో పెద్ద కొయ్యను తీసుకొని వెంట కొయ్యను తీసుకొని బాగా బలంగా గేటు కొడితే మెడ మీద పడి అక్కడే అతను షో చెప్పి చనిపోవడం జరిగింది. వెంటనే పక్కనే ఉన్న వాటర్ దాంట్లోకి అతన్ని తీసుకెళ్ళి లాక్కెళ్ళి ఆ వాటర్లో జమ్ము బాగా పెరిగింటే కనపడం జమ్ము మధ్యలో పెట్టేసి మళ్ళీ అతను కొట్టుకొని రాకోకుండా ఉండే కోసము ఈ డ్రిప్ పోయింది దానికంతా చుట్టేసి పెట్టేసి రావడం జరిగింది. 21వ తారీఖు నుంచి కనపడపోయేసరికి నవాజ్ వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళంతా వెతికి 23వ తారీఖు మనకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. 23వ తారీఖు కంప్లైంట్ ఇస్తే మనకు డౌట్ వచ్చింది, అసలు వ్యక్తి 3 డేస్ నుంచి ఎందుకు లేదు, సర్దార్ వాడు పిలిచిపోయాడు అని చెప్పేసి ఆ చుట్టుపక్కల ఇంటూ ఉంటే అందులోపలే ఈ సర్దార్ అనేవాడు రామాంజనేయ దగ్గర తోటలో పనిచేస్తాడు. ఆ తోట రాని దానికి తోట యజమానికి ఫోన్ చేసి చెప్పాడు, నేను ఇట్లా కోపంతో ఒకదాన్ని చంపేశాను, పారిపోయాని చెప్పి చెప్పారు. వీకోట్లో